What's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And ఈ సెట్టింగ్ మొత్తం చూసి ఎగ్స్ తెచ్చేది చూసి మళ్ళీ కుకింగ్ బ్లాగ్ అనుకున్నారు. కాదు, ఆఫ్టర్నూన్ ఏంది, సో డేట్ చేసుకోవాలా, తప్పట్లేదు. బెన్నిగాడు ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేసాడు. నేను ఇందాకనే లేసాను అనమాట. సో ఎగ్ కర్రీ రైస్ పెట్టేసాము ఆల్రెడీ. నేను పెట్టేసా ఇందాకనే లేసిన వెంటనే. సో ఎగ్ కర్రీ చేసుకుందామని వచ్చేసాను. సో ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. వచ్చి చూసాక కబోర్డ్ ఓపెన్ చేశాక తెలిసింది ఏమంటే ఎగ్స్ మొత్తం అయిపోయినాయి. బ్రో స్మార్ట్ బాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు బ్రో నువ్వు క్లీన్ చేయి చేయించుకుంటావు ఊరికే ఇంట్లో అయ్యయ్యో 24 ఏళ్ళు వచ్చినా చిన్నపిల్లలు లెక్కనే ఉండాలట. ఓకే, ఎవరు చూడండి కూడా చూడరు. 22 మీరు మారిపోయారు సార్. కాలుతుందంటారు తెలుగులో. ఏంది భయ్యా సడన్ గా ఈ మార్పు? అదే తెలుగులో చెప్పింది ఇందాక. ఎంతసేపు అన్నట్టు ఆకలి అవుతుంటే ఏం చేస్తున్నావు భయ్యా? ఫ్రైయా కర్రీయా? ఫ్రై చపాతీలోకి మొత్తానికి గైస్ నాకు పని తగ్గించేస్తున్నాడు మనోడు. నేర్చుకోవాలి కదా బ్రో. కమ్స్ అప్ బాయ్. అవి పెట్టేమైనా మా అమ్మ ఊరికే ఇస్తుంటారు వీడియోలో. పొద్దున్న లేస్తే లట్టిట్లో పెట్టింటారు. పెట్టిన ఒక పోజు. రేయ్, ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోగులాగా బాని పళ్ళని బయటెట్టా? బ్రో ఆకలి అవుతుంది, తొందరగా చేసేస్తే చేసేస్తా బ్రో. తినేసి బయటకు వస్తా. పోదాం వస్తా. నిజంగంటే నన్ను మనది రేంజ్ రోవర్ ఉంది, అది తీసుకున్నాం కదా. నా బండి ఉంది లేదా పోయేద్దాం. చలికి ఏంటి బ్రో, 1 లో రేంజ్ రోవర్ ఉంది. నా పనిల్ రావు పుడితో పాటు మనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు చిరంజీవి. ముందర ఫ్లాట్ లో అయితే అన్ని పాష్ బిఎంవి. అది వాళ్ళ కార్లు, అవి మన షెడ్. ఈ షెడ్ అవన్నీ మన కలెక్షన్. అన్ని మన కలెక్షన్. రోల్స్ రాయిస్ ఒక్కట్లేదు, సెలబ్రిటీ స్టేటస్ కొద్దిగా వస్తే ఇట్లా యూట్యూబ్ వీడియోలలో క్లిక్ అయితే మనకు అఫీషియల్ గా రోల్స్ రాయిస్ పెద్ద ప్లానింగే. అదే వస్తావా? నందు దగ్గరికి వెళ్తా. ఏడు అంత దూరమా? కుకట్పల్లికి పోయి ల్యాప్టాప్ తెచ్చుకుందామని. బోర్ కొడుతుంది బాయ్. సరే వెళ్దాము. కుకట్పల్లికి ఎందుకు వస్తున్నావో తెలుసులేబ్రా. యాక్చువల్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాం మార్నింగ్ నుంచి, బట్ నాట్ ఫీలింగ్ వెల్. అండ్ లుక్ ఎట్ దిస్ బెడ్ ల్యాంప్ ఓవర్ దేర్. దిస్ వాస్ గిఫ్టెడ్ బై చందు అన్న వచ్చినప్పుడు అయితే. అండ్ పెద్ద మంచి ఫోన్ చేస్తున్నాడు. A few moments later. ఆల్ రైట్, ఇది ఎవరిదబ్బా? మన వాళ్ళదే కదా. బండి మీద పెట్టేసేద్దాం. అండ్ అమ్మ ఎంత లోపల పెట్టినా కూడా ఎంత దుమ్ము పడుతుంది చూడండి నా బైక్ అయితే. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చేస్తున్నారు కదా, దుమ్ము మొత్తం వచ్చి ఇక్కడ సైడ్ పడుతుంటుంది. ఇంకా మరి అక్కడ పెట్టేసినాం అనుకో మన బైక్ని, ఇంక అంతే. ఒక మంత్స్ నెలలు బైక్ తీయకుంటే బయటికి ఎట్లా అయిపోతుందో అలా అయిపోతుంది అనమాట. చలు కూడా కొంచెం ఉంది. కుకట్పల్లికి అయితే వెళ్ళొస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. ఆల్ రైట్, లెట్స్ గో రైడింగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మనమైతే ఇప్పుడు ఈ వాటర్ క్రాసింగ్స్ని మొత్తం దాటుకుంటూ పోవాలి. ఇదొక్కటే ప్రాబ్లం మాకు ఇక్కడ సైడ్ అయితే. అపార్ట్మెంట్ బాగుంది, ఎంత బాగుంది, కానీ అదే రోడ్స్ అస్సలు బాగా. ఇందాక బెన్నీ చెప్పాడు కదా గరాజ్. ఈ గరాజ్లోనే చాలా మోడిఫికేషన్స్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కార్లు వస్తుంటాయి అన్నమాట, మర్సిడీస్వి కానీ బిఎంవి కానీ. అండ్ లెక్సస్ కూడా వస్తుంటాయి అనమాట. ఎల్ అని ఉంటుంది చూడు అది. అండ్ ఎల్ అంటే గుర్తుకొచ్చింది, ఈరోజు పాపం అభిషేక్ శర్మ అయితే డక్ అవుట్, ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. జస్ట్ అలా మ్యాచ్ పెట్టేశాను, అది రీప్లే చూపించేస్తున్నారు క్యాచ్ది పట్టుకునేది. మ్యాచ్ చూద్దామని పెట్టే లోపల. సో లెట్స్ గో, డోంట్ వేస్ట్ టైం. వచ్చేటప్పుడు వ్లాగ్ చేద్దాము ల్యాప్టాప్ తీసుకొని. Tie you up now. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay. వచ్చాడు ల్యాప్టాప్ తీసుకొని వచ్చాడు. ఇక్కడికి రా, ముందరికి వ్లాగులు వస్తావు. షాప్ ఏవో హర్ష జ్ఞానం ఇస్తున్నాడు మనకి, అవి నేర్చుకో ఇవి నేర్చుకో అని చెప్పేసి. లైక్ నేను ల్యాప్టాప్ కోసం వచ్చినది అయితే కొన్ని కోర్సులో జాయిన్ అవుతున్నాను అనమాట. ఈరోజు
బెన్నిగాడు జాయిన్ అయిపోయాడు. మన మ్యాక్ బుక్ లో విండోస్ సాఫ్ట్వేర్స్ వర్క్ చేయవు కదా, అవి అడ్వాన్స్ ఎక్సెల్ అవి ఇవి. దానికోసం అని వీని దగ్గరకు వచ్చా ఇప్పుడు ల్యాప్టాప్ అందరూ తీసుకుందామని. వానికి ఏం యూజ్ లేదు. హర్ష అయితే రెజ్యూమేలో యాడ్ అవుతుంది కొంచెము, అదేమంటారు ఎక్స్ట్రా లాంగ్వేజెస్ కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ నేర్చుకొని పెట్టుకో అది ఇది అని చెప్తున్నాడు. అండ్ మనమైతే ల్యాప్టాప్ తీసేసుకున్నాము. అండ్ చలి కూడా తగ్గిపోయింది మొత్తం చాలా. ఉబ్బు ఎబు ఎబు అటు సైడ్ చూసుకుంటున్నాం, ముందర రోడ్డు బాగాలేదు. అండ్ వాట్ ఐ వాస్ సేయింగ్, అండ్ చలి కూడా అయితే చాలా మటుకు తగ్గిపోయింది, అంతేం లేదన్నమాట. అప్పుడైతే అసలు హుడ్డీ వేసుకున్నా ఏం వేసుకున్నా సరే గుమ్ అంటుండే. వింటర్ సీజన్ ఈస్ ఎండింగ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ January 28th. అసలు ఫస్ట్ మంత్ ఎట్లా అయిపోయిందో కూడా కనపడతలేదు అంతే. చాలా మంది అయితే లైక్ నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, అండ్ నా యూట్యూబ్ ఆల్గరిథం కూడా లైక్ నేను వ్లాగ్స్ మోటో వ్లాగ్స్ చేస్తూ లైక్ రైడ్స్కి పోతే తప్ప ఎక్కువ పుష్ చేయకుందనమాట. నేను అన్ని సడన్గా కుకింగ్ వ్లాగ్స్, ర్యాండమ్ డైలీ వ్లాగ్స్ ఉంటాయి చూడండి అవి రీసెంట్గా చూస్తే అన్ని అట్లా పెట్టడంతో అసలు చాలా మంది లిటరలీ లైక్ మిమ్మల్ని నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునేది నువ్వు ట్రావెల్ వ్లాగ్స్ పెడుతుంటావు, ప్లేసెస్ తిరుగుతావు అనరా, నువ్వు చూస్తేనేమో డైలీ వ్లాగ్స్ చేస్తావు అన్నట్టు అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు చాలా మంది. కానీ లైక్ లిటరలీ నేను మైండ్ ఎలా అయిపోయిందంటే, ఓకే ఇంకా పర్టికులర్గా మనము దీనికి పోదాం దానికి పోదాం అన్నట్టు కాదు, ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరుగుతాయి. స్టార్టింగ్ అంటే మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి అప్పుడు వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఫ్రీ ఉన్నా అండ్ కోర్స్లో జాయిన్ అయితే కూడా కొంచెం బిజీ అయిపోతా, బట్ డైలీ వ్లాగ్స్లో అక్కడ చేస్తా. కొత్త వాళ్ళు ఏదైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం అయ్యా. కొంచెం మనం 3K దగ్గరనే ఆగిపోయాం, కొంచెం ఫాస్ట్గా ఇంక్రీజ్ చేద్దాము అన్నీ. అంటే లైక్ పర్టికులర్గా ఒకటే కంటెంట్ మీద కాకుండా అన్ని కంటెంట్ చేద్దాము. కంటెంట్ షిఫ్ట్ అని ఒకటి అడిగాడు కదా నిన్న లాస్ట్ బ్లాగ్స్లో మనకి క్వశ్చన్స్లో. కంటెంట్ షిఫ్ట్ చేయాలా, ఎందుకంటే ఒకటి దాని మీద డిపెండ్ అయ్యి నేను అలానే అనుకున్నా స్టార్టింగ్ నుంచి, నా కంటెంట్ కాదు కదా అవసరమా నాకు ఇది అన్నట్టు. బట్ ఇప్పుడు అర్థమైంది ఆల్గరిథంకి తగ్గట్టు అన్ని కంటెంట్ చేస్తూ ఉండాలని. సో ఇప్పటి నుంచి అన్ని కొత్తగా స్టార్ట్ చేసేద్దాం అంతా. మీరు కూడా కొంచెం సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అయ్యా. కొంచెం లైక్ అన్నా చేయండి, అట్లీస్ట్ లైక్స్ కూడా సరిగ్గా రావు మనకి. అంటే యావరేజ్కి అయితే వస్తాయి వ్యూస్కి, బట్ కమెంట్లో కూడా చెప్పొచ్చు మీరు లైక్ ఇలాంటి వ్లాగ్స్ చేయొచ్చు అలాంటి వ్లాగ్స్ చేయొచ్చు అని. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అదే నేను ఇది కాదు కదా, ఇది చేస్తే చూస్తారా మన వాళ్ళు అన్నట్టు ఉంటుంది. సో నేను అక్కడ కాంప్రమైజ్ అయిపోతా, మీరు చూస్తారా చూడరా అనేది ఆలోచించి. మీరు కూడా కొత్త కంటెంట్ నువ్వు ఏదైనా చేయి చూస్తామన్నట్టు కామెంట్ చేస్తే కొంచెం మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. అండ్ మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా లైక్ ఏమంటారు యాదగిరిగుట్ట స్వర్ణగిరికి వెళ్ళి వచ్చాము. యాక్చువల్గా అయితే నేను కర్నూలులోనే ఉండింటే తిరుపతికి వెళ్ళి వచ్చాను. అభినవ్ గాడు, శివన్న అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళొచ్చారు. యాక్చువల్గా అభినవ్ గాడు నాకు చాలా డేస్ బ్యాకే, మంత్స్ బ్యాకే అడిగాడు అనమాట, ఇట్లా లెటర్ రాపించుకొని వెళ్దాం అనుకుంటున్నా వస్తావా అన్నట్టు. నాకు ఆ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి అనుకున్నా నేను రాలేను అని చెప్పేసా. బట్ మొన్న రీసెంట్గా ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చెప్పాడు, ఖాళీనే ఉన్నావు కదా పోయేద్దాము అది ఇది అన్నట్టు. శివన్న కూడా బైక్ ఇప్పిస్తా, బైక్ సెట్ చేస్తా షోరూమ్ నుంచి వెళ్దాము, లేదంటే నా బైక్ మీద ఎక్కువ వెళ్ళిపోయేద్దాము అన్నట్టు. బట్ కుదరలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. బట్ మనం ఇక్కడ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అయితే చూసేసుకున్నాము. చాలా డేస్ నుంచి పోదాము అంటే చాలా మంది పెడుతుంటారు అనమాట. లైక్ రీసెంట్గా నా ఫ్రెండ్స్ సరయు అండ్ రేఖ వాళ్ళు కూడా వెళ్ళారనమాట. మనమైతే అన్న వాళ్ళతో ప్రశాంతంగా పోయి వచ్చేసాం. మొత్తం చందనే డ్రైవ్ చేసేసాడు కార్ని అయితే. సో మనం ప్రశాంతంగా కూర్చొని పాటలు వినుకుంటున్నాము. బ్యాక్ హోమ్ ఐ మీన్ ఫ్లాట్. యాక్చువల్గా లెట్స్ ఎండ్ దిస్ బ్లాగ్ హియర్. ఒకటి నేను ఏమంటారు AI గురించి మాట్లాడాలనుకున్నా, బట్ ఇప్పటికే ఛానల్ ల్యాగ్ అయిపోతుందని వీడియో అర్థమైపోయింది. అండ్ లిటరలీ నేనైతే లాస్ట్ 1 week 2 weeks నుంచి అయితే బాగా యూజ్ చేస్తున్నా ChatGPTని అయితే. సో మీకు కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్, నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్పేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు చెప్దాం అనుకున్నాను, టైం కూడా ఎక్కువైపోయింది, లెంత్ అయిపోతుంది వీడియో అని. సో ఐ విల్ బి ఎండింగ్ ద బ్లాగ్ హియర్. సో I hope you guys like this video. See you in the next vlog. Until then, take care. Bye. మళ్ళీ ఎందుకు వస్తున్నావో తెలుసులేవురా. ల్యాప్టాప్ తెచ్చుకొని ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ మళ్ళీ ఆన్ చేశారంట. అట్లా రోజు ఆన్ చేయట్లే, అట్లే